వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే మేడం. నమస్తే మా. రజనీ గారు మాజీ ఎంపీ గుర్తున్నారా మేడం? టీడీపీ మొక్క అంటుంటారు. అయితే రజనీ గారు పుల్లారావు గారిని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. అట్లానే 30 ఏళ్ళు నేను రాజకీయాల్లోనే ఉంటాను, మిమ్మల్ని ఎక్కడున్నా కానీ వదిలిపెట్టనంటూ అంటున్నారు. ఏం చెప్తారు మేడం ఈ కామెంట్స్ మీద? అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు వైసీపీ వాళ్ళని తీసుకుంటే బెదిరింపు పర్వం సాగుతుంది. ఓకే, పెద్దిరెడ్డి అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి అయ్యాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యాడు, గోరుగడ్డ అయ్యాడు, ఇవాళ ఈ మొక్క మాట్లాడుతుంది కదా. చంద్రబాబు తోటి ఏముంది, ఇది మీరు పెట్టిన మొక్కే అని చెప్పింది ఆవిడ. పోనీ మొక్క మానయిందా వైసీపీలోకి వచ్చి? ఎండిపోతుంది. కాబట్టి ఆవిడ మాట్లాడుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఆవిడ మీద కేసులు ఉన్నాయండి, అంటే 1000 కోట్లు తినేసింది అని చెప్పి. సో ఆవిడ ఇవాళ రంకెలేస్తుంది. ఏమని అంటుంది, నేను ఇంకా 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాను, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండే అవకాశం ఉంది, మేము మళ్ళా ఇది పదవిలోకి వస్తాము, వచ్చాక మీ అంత తేలుస్తాను, మీరు ఎక్కడ దాక్కున్నా కూడా నేను మిమ్మల్ని పట్టుకొచ్చి మీ సంగతి తేలుస్తాను. అంటే వీళ్ళకి అంటే మీరు అడగచ్చు, మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఊరుకుంటున్నారు, లేకపోతే తెలుగుదేశం కూటమి ఎందుకు ఊరుకుంటోంది, వీళ్ళని ఎవరి మీద అంటే వీళ్ళెవరి మీద ఎందుకు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు మాట్లాడేవాడు మాట్లాడతాడండి, కానీ వీళ్ళందరూ కూడా గూండాగిరి చేశారు కాబట్టి 2019 నుంచి 24 వరకు వాళ్ళ ఆటలు సాగాయి. వాళ్ళు ఏం చేశారు, ప్రతిపక్షంలో ఎవరిన ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, 41A నోటీస్ ఇవ్వడం, ఇవన్నీ చేశారు. వాళ్ళు బెదిరించడం, కిడ్నాప్ చేయడం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి నమ్మరు. ఇది ప్రజాస్వామ్యయుతంగా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా సాగే ఒక పరిపాలన కాబట్టి ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళేం తొందరపడి అరెస్టులు చేయించి లేకపోతే వాళ్ళని కిడ్నాప్ చేయించి వాళ్ళని కొట్టించి అలాంటివన్నీ ఆయన నచ్చదు ఆయనకి. అందుకే ఆయన 40 ఏళ్ళుగా ఆయన రాజకీయాల్లో ఉండగలిగాడు. ఆయన 5 ఏళ్లలో అలా చేశాడు కాబట్టి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. అది జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసారంటే ఇవాళ రజనీ ఏదైతే మాట్లాడిందో దానికి కౌంటర్ గా కింద బోల్డ్ కమెంట్స్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఎంత అసహ్యంగా తిడుతున్నారు ఆవిడ్ని. నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఎందుకని మేడం ఇంత అంటే పార్టీలో ఇంత జరుగుతున్నప్పటికి కూడా కొంచెం కూడా రియలైజ్ అవ్వకుండా చింత చచ్చిన పులుపు జావలేదన్న డైలాగ్ గుర్తొస్తుంటుంది ఈ వైసీపీలో కొంతమంది ఇట్లా మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా. ఏం చేస్తారు మరి? ఇప్పుడు వాళ్ళు ఉనికి కాపాడుకోవాలి. ఎక్కడో చిలకలూరుపేటలో ఉండే ఆవిడ తీసుకెళ్లి గుంటూరులో పడేశాడు. ఎవరు? మన సజ్జల. ఎందుకు పడేశాడు? ఈవిడ ఇక్కడ ఎలాగా గెలవదు, ఈవిడ చేసిన అదోపల్లకి ఎవడో కూడా ఈవిడ గెలిపించదని అక్కడ. సో ఆయనకు తెలుసు అక్కడ కూడా ఓడిపోతుందని, అందుకని అక్కడ వేశారు. అంటే మీరు ఇందాక అన్నట్టుగా చింత చచ్చిన పులుపు చావదని వీళ్ళకి ఇంకా బుద్ధి రావట్లా. ఇప్పుడు రంకెలేస్తూ ఉంటారు అనమాట. దేనికోసం? అసలు అర్థం ఉందా? పుల్లారావును వండడం ఏంటి? ఇప్పుడు నిజాయితీగా ఉంటే మీరు భరించలేరు. 30 ఏళ్ళు ఏం రాజకీయాలు చేస్తారు? అసలు 30 ఏళ్ళు ఎవడొస్తాడు? అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రేపు పొద్దున కేసులు తేలితే జైల్లో ఉంటాడు. ఈ కేసు తేలితే నువ్వు జైల్లో ఉంటావు. మీ జగన్మోహన్ రెడ్డి ఏం నేర్పిస్తున్నాడు మీకు? మీరు నన్ను చూసి నేర్చుకోండి, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాక నేను ముఖ్యమంత్రిని అయ్యాను, మీరు కూడా అంతే. ఏముంది, జైలుకి వెళ్తారు, 30 రోజుల్లో బయటకు వస్తారు, ఇవే చెప్తాడు. ఒక నాయకుడు అనేవాడు మాట్లాడాల్సిన మాటలు ఇవి. మీరు జైలుకి వెళ్ళండి, మీరు తప్పులు చేయండి, మీరు బూతులు తిట్టండి, ఇవే నేర్పిస్తాడు. కాదు కదా, అవి కాదు కదా. ఇప్పుడు నేను ఎవరు విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు, వచ్చి ఏమన్నాడు, 40 నిమిషాలు నాకు కూర్చోపెట్టి చెప్పాడు నువ్వు ఎలా తిట్టాలి షర్మిలానని చెప్పాడు నాతోటంటే, ఇప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చి షర్మిలకి ఎందుకు చెప్తున్నావు విజయసాయి రెడ్డి? నువ్వేం చేయాలి? ఆ రోజే జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడినప్పుడు 40 నిమిషాలు నీ క్లాస్ పీకినప్పుడు నువ్వు ఇలా మాట్లాడాలని నీకు నేర్పించినప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? ఆ చెంప ఈ చెంప పగలు కొట్టి నాకు నువ్వొద్దు, నీ పదవద్దు, నీ పార్టీ వద్దని బయటకు రావాలి కదా. ఇప్పుడు ఎందుకు రాజకీయాలు వదిలేసావు నువ్వు? అంటే ఆయన చెప్తే నువ్వు చిలకలాగా పలికేస్తావా, తిట్టేస్తావా ఆడపిల్లని? ఇదే మీ సంస్కారం. నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, నీ అక్క చెల్లెలు ఇలాగే తిడతావు నువ్వు? లేదు, నీ పిల్లలు అంటే నీ కొడుకు ఏదైనా నీ కూతుర్ని తిడితే ఊరుకుంటావా నువ్వు? కాబట్టి అంటే ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుంది, వైసీపీ అనేది ఒక సంస్కార రహితమైన పార్టీ. ఆ పార్టీలో వావి వరుసలు ఇవేవి ఉండవు. అక్క చెల్లెళ్ళని తిట్టించడమే పెద్ద పని ఆయనకి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి.
చెల్లెళ్ళు తిట్టిస్తాడు, ఇంకో చెల్లెలు తిట్టిస్తాడు, తల్లి మీద కేసులు పెట్టిస్తాడు, తల్లిని తిట్టిస్తాడు, చెల్లెలు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. సో ఇలాంటి పార్టీలో ఉండే ఆడవాళ్ళు, రజనీ లాంటి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఎందుకంటే యథారాజా తథా ప్రజ. సో నాయకుడు ఎలా ఉంటే ఆయన కింద పనిచేసే వాళ్ళు అలాగే ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఏం నేర్పించాడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి? బూతులు ఎలా మాట్లాడాలి, ప్రతిపక్షాన్ని ఎలా తిట్టాలి, ప్రతిపక్షంలో ఉండే నేతల భార్యలను ఎలా తిట్టాలి, అసెంబ్లీలో ఎలా తిట్టించాలి, ఇవే కదా నేర్పించాడు. సో ఇక్కడ తప్పు ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డిలో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి సంస్కారం ఎవరు నేర్పించాడంటే దేవుడికి తెలియాలి. అసలు రానున్న రోజుల్లో ప్రజల్లో అసలు ఈ పార్టీ గుర్తుండిద్ది అంటారా? ఎందుకంటే లేదండి, లీడర్స్ కూడా ఇట్లా మాట్లాడుతుంటే అసలు ప్రజల్లో ఉంటుందంటారా? అదే నేను అంటున్నా, ఇప్పటికే సగం లేదు. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మనందరం కూడా ఏదైనా మాట్లాడామనుకోండి వైసీపీ గురించి, ఎవడో కింద కమెంట్ పెట్టాడు అనుకోండి నీచాతి నీచంగా మనల్ని పెడితే, అది ప్రజలు పెట్టరు, వాళ్ళకంటూ ఒక పేటీఎం బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే వైసీపీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడారనుకోండి, వెంటనే ఒక నెగిటివ్ పోస్ట్ పెడతారు. అంటే మన మనోబలాన్ని తగ్గించేలాగా, అంటే మన మానసికంగా దెబ్బతినేలాగా పోస్టులు పెడతారు. కానీ మనం పట్టించుకోకర్లా. వాళ్ళందరూ కూడా లైన్ అకౌంట్ అంటారు చూడండి, అట్లా లైన్ అకౌంట్కి పనిచేసేవాళ్ళు. అందుకని మనం అవన్నీ కూడా కేర్ చేయక్కర్లా. మనం ఏదైతే నిజాయితీగా, ఏదైతే నిర్భయంగా మనం నిజాలు చెప్తామో అప్పుడు నిజమైన జర్నలిస్టులు అవుతాం మనం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏవైతే నేర్పించాడో, విలువలు విశ్వసనీయత అంటాడు కదా, ఇగో ఇట్లాంటి విలువలు నేర్పించాడు. అంటే ఇలా తిట్టండి, ఇలా బెదిరించండి, ఇలాగా అపోజిషన్ వాళ్ళని, ఇప్పుడు అధికారంలో ఉండే వాళ్ళని, లేకపోతే ఇప్పుడు ఉండే నాయకుల్ని, లేదు ఇప్పుడు అధికారులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ లో వాళ్ళని తిట్టండి అంటున్నాడు. ఆవిడ ఏమంది? అధికారులు బెదిరించింది. నాకు అధికారులు అంటే గౌరవం అంటూనే మళ్ళా మేము అధికారంలోకి వస్తాము, మీ తాట తీస్తాము అంటే, చూసారా అందరూ ఇదే పదం వాడుతున్నారు. మీరు గమనిస్తే అది పెద్దిరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, బోరుగడ్డ కావచ్చు, కాకాని కావచ్చు, ఇప్పుడు ఈవిడెవరు రజనీ కావచ్చు. చేసిన తప్పులే మళ్ళీ తాట తీస్తా అంటే ఈ స్క్రిప్ట్ అంతా కూడా అందరికీ ఒకళ్ళే ఇస్తున్నారు. అది మీకు చెప్తున్నా, ఒకే స్క్రిప్ట్ అందరి నోట పలుకుతుంది. ఒకటి బోరుగడ్డ ఏమన్నాడు, నేను బయటకు వచ్చాక ఈనాడు లేకపోతే ఏబిఎన్, TV5 వీళ్ళందరి సంగతి తెలుస్తామంటాడు. ఆ పేపర్లే మూయించేస్తాడట. అంటే వీళ్ళందరికీ ఇంకా అహంకారం తగ్గలేదు. అహంకారం తగ్గాలంటే వీళ్ళందరినీ ఓ 10 ఏళ్ళు జైల్లో పడేస్తే అప్పటికి వాళ్ళకి అన్నీ ఉడిగి, అప్పుడు వాళ్ళు మాట విని, అప్పుడు వాళ్ళు మనుషుల్లాగా మారే అవకాశం ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.